చూడండి ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. హైట్గా ఉన్నవన్నీ చిగుళ్ళు పెట్టాయండి, అవన్నీ కట్ చేసుకున్న. ఆకులు పెరుగుతున్నాయని అనుకుంటామండి, కాదండి, అలా కాదు. మొత్తం కూడా తీసేసుకోవాలా. తీసుకోలేదనుకోండి ప్లాంట్ మొత్తం కూడా చచ్చిపోయే ప్రాబ్లం ఉంటుంది. చూడండి ఇది ఎల్లోయిష్ అయిపోయింది, ఎక్కువ ఎండ తగిలి కూడా ఇది ఎల్లోయిష్ అయిపోయింది. రూటే ఎల్లోయిష్ అయిపోయింది. అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వేరే రూటింగ్ పెట్టడానికి పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడంతా కూడా ఎండిపోయి ఉన్నాయి అవన్నీ. ఇక్కడ చూడండి, మీరు చిగుళ్ళు స్టార్ట్ అయినాయి, ఫ్రెష్ చిగుళ్ళు స్టార్ట్ అయినాయి. మొన్న రిమూవ్ చేసేసాను. అవన్నీ రిమూవ్ చేశాక ఫ్రెష్ చిగురు అనేది స్టార్ట్ అవుతుందండి, ప్రాబ్లం ఏం లేదు. చిన్న మొగ్గలు కూడా వేసాయి చూడండి. సో మళ్ళీ ఇవన్నీ కూడా రీజనరేట్ చేసి రీపోటింగ్ అనేది ఎలా చేయాలో నేను మీకు షార్ట్స్లో ఫుల్ వీడియోలో చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఆకులన్నీ తీసేసుకొని ఎక్కడెక్కడైతే ఎండిపోయాయో అవన్నీ రిమూవ్ చేసేసుకుందామండి. దానివల్ల ఫ్రెష్ చిగుళ్ళు ఫ్రెష్గా